భయంకరమైనటువంటి యుద్ధకాండను మనం చూస్తున్నాం, హత్యలు చూస్తున్నాం. దేవుని యొక్క రాకడ సమీప దినాలలో మనం ఉన్నాం కాబట్టి జీవముతో కూడిన నిరీక్షణతో మనం వేచి చూడాలి. కన్నీళ్లు ప్రార్థన జీవితాన్ని కలిగి చూడాలి. ఎన్ని శ్రమలైన కష్టాలైనా ప్రభువా నీ కోసమే నేను జీవిస్తానయ్యా అని ఒక నిరీక్షణతో కలిగి చూసినప్పుడు ఆ యొక్క పరలోకాన్ని మనం దక్కించుకుంటాం. ప్రేమన దేవుని సంగమ దేవుని బిడ్డారా, అందుకే దేవుని చేత కట్టబడి ఉన్నది నిత్యమైనది ఇక్కడ లేదు గాని నివాసము మనకెక్కడ నివాసం అంటే పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదుము అని చెప్పాడు అపోస్తలుడైన పౌలు గారు. కొరింథీ సంఘానికి స్పష్టంగా తెలియపరుస్తుందంటే ఈ లోకము మనది కాదు, నివాసము మనది కాదు, గాని మనకు పరలోకములో ఉన్నదని మనము తెలుసుకోవాలి. ఆ పరలోకము వెళ్ళాలని మనం ఒక నిరీక్షణ, జీవంతో కూడిన నిరీక్షణతో వేచి చూడాలి. ఈ రోజున ఇటువంటి నిరీక్షణ ఎందుకు ఉండలేకపోతుంది? ప్రార్థన అంటేనే ఎవరు ఇష్టపడటం లేదు. ప్రార్థన కూడికంటేనే వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. ఎన్నో వాక్యాలు విత్తబడుతున్నాయి. రక్షణ పొందుకోండి, మారు మనసు పొందుకోండి, మీ పాపాలు విడిచిపెట్టండి, ప్రభుని తెలుసుకోండి, అయ్యలారా అమ్మలారా అని సువార్త ప్రకటిస్తున్నా కూడా ఈ రోజున ఎన్ని వాక్యము విత్తబడుతున్నా మనిషి జీవితం మారిందా? హృదయాలు మారినాయా? నీ హృదయం తెరవబడుతుందా? హృదయం చెమ్మగిల్లుతుందా అంటే లేదు. ప్రేమను బిడ్డలారా, రాతి గుండెలుగా హృదయాలు ఉండిపోతున్నాయి. మాంసపు గుండెలుగా తీర్చగలిగిన వాడు ఒకే ఒక్కడు దేవుడు మాత్రమే. రాతి గుండెలు కఠినమైనటువంటి ఈ యొక్క రాతి గుండెను మార్చగలిగేవాడు ఒకే ఒక్కడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు మాత్రమే. అందుకే మనలో హృదయము ఘోరమైన వ్యాధి గలది అనే వాక్యాన్ని మనకు దేవుని వాక్యము సెలవిస్తుంది. మన హృదయమే వ్యాధి గలదని చెప్తున్నాడు. ఈ హృదయము అసలు మోసకరమైనది. నీ హృదయం నీకు మోసపరచబడుతున్నదని గ్రహిస్తున్నావా? ఈ యొక్క రాత్రికాల సమయంలో నేను పాపము లేని వాడనని చెప్పుకున్నవాడు తనకు తను మోసపరుచుకుంటున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. తనకు తను నేను ఇలాగే ఉంటానని, నా జీవితం ఇలాగే ఉంటుందని, నా బ్రతుకు ఇలాగే ఉంటుందని, నా కాలము ఇక ఇలాగే ఉంటుందని తనకు తను మోసపరుచుకుంటూ ఈ రోజున ప్రతి ఒక్క మనిషి కూడా జీవిస్తున్నారు.